నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేవాంగుల అభివృద్ధికి చిరంజీవులు కృషి చేశారని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే. వేల్పూర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రారంభ ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపించేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. యాసంగి ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారి రాజ్ కుమార్. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరికిట్లోని ఎంఆర్ గార్డెన్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు పదవి విరమణ కార్యక్రమాన్ని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విచ్చేసి ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సంఘం అభివృద్ధికి చిరంజీవులు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ దేవాంగులందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను పట్టుచాలువతో పూలమాలలు వేసి జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మంత్రి నిమ్మల కిష్టయ్య, చైర్మన్ దేవాంగ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సురేంద్ర, దేవాంగ కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి మెమెంటో చాలాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సన్మానించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన అభినందన తెలియదు. నేను కూడా సార్ నేను మా ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నా అని చెప్పినప్పుడు కూడా 100% నువ్వు గెలుస్తున్నావు జీవన్ రెడ్డి, మీకు అందరి ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజలలో అభినందనలు ఉన్నాయి, నీకు ప్రజలంతా నీతే ఉన్నారు, మా వాళ్ళు కూడా నీతే ఉన్నారని చెప్పడం చాలా సంతోషం. 2 సార్లు కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టు దేవాంగులందరికీ కూడా ఈ సభా సాక్షిగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా మన చిరంజీవులు గారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఉద్యోగాలు ఉంటాయి, పోతాయి, పదవులు జరుగుతూనే ఉంటాయి, కాలం ఆగదు. అది భూపతి రెడ్డి అనేది బాగా తెలుసు. ఎప్పుడు వచ్చారని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా చిరంజీవి గారు వారి పదవి కాలం అంతా సమాజం కోసం, రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించడంతో పాటు మరి మా అందరికీ వెన్నట్టే ఉండి కుల బాంధవులకు, ముఖ్యంగా దేవాంగ సభ్యులకు అన్నా అంటే నేనున్నా అని అన్ని రంగాల్లో, అటు గంగారావు గారు కూడా ప్రతినిత్యం దావకాల నుంచి వస్తే సంబంధం లేని డిపార్ట్మెంట్లలో వాళ్ళ యొక్క కొలీగ్స్ ఉంటే కుల సభ్యులకు ఈ ప్రాంతం అవసరం కేవలం కులం కోసమే కాదు, రాష్ట్ర ప్రజల కోసం వారి సేవలు, దేవాంగ సంఘం కోసం వారి సేవలు, ఈ ప్రాంత ప్రజలకు ఆర్మూర్ బాల్కొండ ప్రాంత ప్రజల కోసం వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మరి అట్లాంటి మంచి బుద్ధులు నేర్పి పిల్లలకు మంచిగా చేయండి. అంతేగాని నేను బాగా డబ్బులు ఆస్తులు సంపాదించి ఇచ్చిన నా కొడుకు కూర్చొని తినాలి అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోవాలి. వాడు సంపాదించుకోవాలి. మా వీడియోకు సంపాదించి ఇవ్వాలి. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా నేను ఈ సందర్భంగా మరొకటి మీకు చెప్పేది ఏంటంటే, మనమందరం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. ఇంతకుముందు మిత్రులు ఒక స్టోరీ చెప్పారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని ఏంటంటే, ఒకటి పైకి పోతుంటే ఇంకోటి కింద కాలంతో లాగుతుంటాడు. సో అట్లా కాకుండా మనం ఖచ్చితంగా ఐకమత్యంతో ఉంటే చాలా విషయాలు సాధించుకోవచ్చు. మన దాంట్లో కూడా చాలా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. మన మధ్యలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక ఐకమత్యంగా ఉన్నట్టయితే రేపు రాబోయే కాలంలో ఆ శూన్యం ఏదైతే ఉందో వివిధ రంగాల్లో దాన్ని పూరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి మనమంతా కూడా అటువైపు కొంత కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అరే పైకి పోతున్నాడు, వాడిని కిందికి లాగాలనేటువంటి కొంత ఆలోచన మనం తగ్గించుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే మీరు దాన్ని టేకప్ చేయండి.
లేదా ఇంకా ఏ పద్ధతిలో చూపించండి, బట్ ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ చేద్దాం. సో మళ్ళీ మనం మీటింగ్ జరుపుకుంటే మన సంక్షేమ సంఘం బిల్డింగ్లోనే జరపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మరి ఆ విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. నేను కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ అంటే నా జీవితానికి రిటైర్మెంట్ కాదు. ప్రతి మనిషికి, ప్రతి ఉద్యోగికి తెలుసు మొదలై ఎన్నో రిటైర్ అవుతారు. ఒక మందు మీద ఒక ఎక్స్పైరీ డేట్ రాసింది ఉంటుంది, అట్లనే ఒక ఉద్యోగి కూడా ఏదో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల 8న ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. మొత్తం అంతా వస్తుందన్న కంచె తగ్గుతలేదు. జెంట్స్ లేడీస్ సపరేట్, జెంట్స్ లేడీస్ బయట దాంతో పార్కింగ్ లోపలికి వచ్చినట్టు వేసుకొని చేసుకోండి సరిపోతుంది. ఒక 5 సీట్లు తీసుకుంటే అయిపోతుంది. బోర్డు వేల్పూర్ మండలం అంసాపు గ్రామంలోని రైతు వేదిక భవనంలో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరు కావున ఒకవేళ వరి పంట వేయదలిచిన వారు తిరిగి పంట కొనుగోలు ఒప్పందంతో పంట సాగు చేయాలన్నారు. రైతులు ఆరుతడి పంటల వలన భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, మినుము, పెసర, కుసుమ, నువ్వులు, వేరుశనగ పంటలు వేయాలని సూచించారు. యాసంగిలో వరి పంట బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, అలా చేసినట్లయితే మంచి లాభాలు రైతులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య, వ్యవసాయ అధికారి నరసయ్య, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు. నమస్తే నవనతపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూరు మండలం గగ్గుపల్లి గ్రామంలో నమస్తే గగ్గుపల్లి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 100% ప్యాడీ ప్రొక్యూర్ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఆర్మూర్ నియోజకవర్గం. కాబట్టి మా అగ్రికల్చర్ అధికారులకు, పిఎస్ఏ చైర్మన్లకు, మా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, స్థానిక సర్పంచ్ ప్రదీప్కి, మాజీ సర్పంచ్ గారికి, శ్యామ్ సీనియర్ నాయకులు, గంగన్న, అదేవిధంగా మా ముత్యం గారు గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మా జెడ్పీటీ సంతోష్ గారు, ఎంపీటీసీ మహేష్ గారు, మాజీ సర్పంచ్ గడుపల్లి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, సర్పంచ్, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున వారి యొక్క విషయాలను తెలియజేస్తూ, మేము ఇప్పటికే ఈ గ్రామంలో 100 పడకల ఆసుపత్రి ద్వారా చాలా మంది లబ్ధి చెందాం. 100 పడకల ఆసుపత్రి ద్వారా దాదాపు ఒక 100 మంది గర్భిణీ స్త్రీలు ఉచితంగా డెలివరీ అయ్యారు. ప్రతి ఇంట్లో 50,000 లాభం జరిగింది. వారికి కేసీఆర్ కిట్ వస్తుంది. గర్భిణీ స్త్రీల గతంలో ఎవరు పట్టించుకోలేరు. పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని. వ్యాక్సిన్ కూడా 97% కంప్లీట్ చేసి వారికి కూడా మెడికల్ ఆఫీసర్లకు మరియు మెడికల్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలకు, అంగన్వాడీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిగా అక్కడిక్కడ కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నది గ్రామంలో ఒక 8 మంది ఉన్నారు. మండలం వైజ్గా మొత్తం ఒక 1000 మంది దాకా ఉన్నారు. వారు కూడా వ్యాక్సిన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఒమిక్రిన్ మోడల్ కరోనా ఇంకోటి వస్తూ ఉంది కాబట్టి కరోనా లాగానే దాన్ని కూడా నియంత్రించడానికి అందరం కూడా మనం శాయశక్తుల ప్రయత్నం చేసుకోవాలి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, బీఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక 150 పనులు నూతనంగా ప్రారంభం కావాల్సింది. అతి తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం. ఇక్కడ ఒడ్రె సంఘానికి పని ప్రారంభం ఉంది, మిర్దాపల్లిలో మాల సంఘం పని ప్రారంభం, అట్లాంటి 154 వర్కులను కూడా ప్రారంభిస్తాం. దాంతోపాటు ఎంఆర్ఓ గారి ధర్రీలో సమస్యలన్నీ దాదాపు 96% క్లియర్ ఉన్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు తొందరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హోల్ షేప్ వచ్చి మళ్ళీ ఇది చూసుకుంటాం. మేము 7 మీటర్స్ చూసుకుంటాం. ఇది కూడా
అంటే మినిమం మరి ఇంత ఓపెన్ కూడా ఫస్ట్ ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెథడ్ యూటిలైజ్ చేయాలి. దాంట్లో పెట్టాలి సిఆర్ఎస్ ICDS ప్రాజెక్ట్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో సూపర్వైజర్లకు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ప్రభుత్వం తరఫున మీకు వచ్చినందుకు మీ అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక బాధ్యతతో నిజంగా చాలా సంతోషం. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి వచ్చినప్పటి నుంచి దేశంలోనే ఒక 100 పడకల ఆసుపత్రి అత్యధికంగా దాదాపుగా 30,000 పైచిలకు గర్భిణీ స్త్రీలకు డెలివరీలు జరిగినాయంటే దాని యొక్క ఘనత వారికి దగ్గరుండి పౌష్టికాహారం ఇవ్వడం, ప్రతినిత్యం వారు చూసుకోవడం. ఇప్పుడు దాదాపుగా మీ పర్యవేక్షణలో సర్వే ప్రకారం ఆర్మూర్ ప్రాజెక్టులోని గర్భిణీల సంఖ్య 3,112. అంటే ఇంతమందిని చాలా దగ్గరుండి వారి పౌష్టికాహారం చూసుకోవడం, సరైన సమయంలో వారికి అంబులెన్స్ అవసరం ఉంటే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి చేర్చడం, తద్వారా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీ. అంటే గతంలో ఇదే ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు డెలివరీ చేసుకోవాలంటే 50,000 నుంచి 70,000 ప్యాకేజ్ ఉంది. అట్లాంటిది ఇంత గొప్పగా పనిచేస్తూ ఉదయం నా కోసం 10 గంటలకు వచ్చి ఆకలితో ఉండి గతంలో కూడా చాలా బ్రహ్మాండంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఏ పని ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మరి మనకి జ్యోతి మేడం గారు వారు ఉదయం నుంచి ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరుపుకోవాలని చెప్పి వెయిట్ చేసినందుకు మీ అందరికీ ఇంత ఓపిక చెక్కుల ద్వారా డబ్బులు ఇచ్చాం. 3,000 మందికి ఎల్ఓసీల ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వారికి హైదరాబాద్ హాస్పిటల్లో ఎల్ఓసీల ద్వారా చికిత్స చేయించాం. ఇప్పుడు మళ్ళీ ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి మంజూరైన తర్వాత 123 మంది స్టాఫ్ వస్తూ ఉన్నారు. మరి మీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. 3,112 గర్భిణీ స్త్రీలకు అందరికి కూడా పౌష్టికాహారం వస్తుంది. వాళ్ళకి సంపూర్ణ భోజనం ఇస్తాం సార్. ప్రతిరోజు కూడా కోడిగుడ్డు పాలు ఖచ్చితంగా, దాంతో పాటు ఐరన్ టాబ్లెట్ ఇస్తాం భోజనంతో పాటు. దీనికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మా సిడిపి ఫండ్ నుంచి కొన్ని నిధులు మంజూరు చేసి ఆ డోర్ కానీ పైన కంపౌండ్ వారికి ఇస్తారని మూడతల మండలం దునక గ్రామంలోని రైతు వేదిక భవనంలో యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయాధికారిని లావణ్య మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, నూనె గింజలు సాగు చేయాలని రైతులను కోరారు. పంట మార్పిడి చేయడం వలన రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయని అధికారిని వివరించారు. పెసర, మినుము, నువ్వులు, చెరుకు, ఆయిల్ పామ్ మొదలైన పంటల సాగు విధానం, కలుపు, చీడపీడల యాజమాన్యం, వ్యయ ఆదాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారి కె రంజిత్, సర్పంచ్
కత్తి లావణ్య ముత్తెన్న, ఉప సర్పంచ్ మల్లేష్, రైతు కోఆర్డినేటర్ నర్సారెడ్డి, ఎంపీటీసీ రైతులు పాల్గొన్నారు. మరి కాకుండా షుగర్ కేన్ అండి, చెరుకు పంట సాగు చేయమని చెప్పేసి గాయత్రి షుగర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చాలా వరకు చెరుకు ఎవరైనా రైతు సాగు చేసే రైతులు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి మేము చెరుకు పంట అనేది తీసుకుంటాము. అంటే వాళ్ళకి 40 కిలోమీటర్లు పరిధిలో ఉంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారంట. 40 కిలోమీటర్లు దాటితే రైతు సగం మేము కంపెనీ నుండి సగం పెట్టుకుంటాము అని చెప్పేసి చెప్పిందండి. ఎవరికైనా చెరుకు పంట సాగు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మాత్రము ఖచ్చితంగా మీ పేరు ఇవ్వండి, మేము రీసెర్చ్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. మీకు ఎవరైనా మైకన్నా ఎవరైనా మీకు తెలిసిన రైతులన్నీ మీ సంఘాలన్నీ చెప్పండి. ప్రస్తుతం గవర్నమెంట్ మాత్రం ఈ నిర్ణయం తీసుకుందండి. ఇంకో విషయము, మన వానాకాలంలో క్రాప్ బుకింగ్ అండి, పంట నమోదు అనేది చాలా వరకు మేము చేసిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కొనేటప్పుడు ఏమో మీ డేటా అనేది ఓపీఎంఎస్లో కనిపించట్లేదు. దీనివల్ల చాలా మంది రైతులకు ఇబ్బంది అయింది. వేరే వాళ్ళ పేరు మీద మార్చడము అట్లా జరిగింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మాకు సోమవారం నుండి క్రాప్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సర్వే నెంబర్ వైజ్ ఏ పంట ఎంత సాగు. వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రజా కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సిడిపి నిధులు 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రజా కళ్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కళ్యాణ మండపాన్ని త్వరలోనే ప్రారంభించి గ్రామంలోని పేద ప్రజలు అతి తక్కువ ఖర్చులతో వివాహం చేసుకునేలా ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి రానున్నదని మంత్రి వేముల వ్యాఖ్యానించారు. అలాగే కళ్యాణ మండపంలో అవసరమైన కుర్చీలు, వంట సామాగ్రి, భోజనశాల, టేబుల్స్ తదితర వస్తువులు సొంత డబ్బులు సుమారు 5 లక్షలతో మంత్రి తాతయ్య నానమ్మ పేర్ల మీదుగా వితరణ చేశారు. 5 ఫీట్లు మ్యాక్సిమం మాస్ అయిపోతుంది. విలేజ్ సార్ వేల్పూర్ మండల కేంద్రంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కరపత్రాలను డీఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం డిఎస్పీ వేల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వరాజ్య పాదయాత్ర 10,000 కిలోమీటర్ పోస్టర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పూర్ డిఎస్పీ మండల అధ్యక్షుడు మహేష్ మహారాజ్, ఉపాధ్యక్షుడు గంగాధర్ మహారాజ్, మండల ప్రధాన కార్యదర్శి హరీష్ మహారాజ్, కార్యదర్శి బాబురావు మహారాజ్, కోశాధికారి మల్కండా మహారాజ్, కార్యవర్గ సభ్యులు కిరణ్ మహారాజ్, నవీన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1, 2022 కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు కల్వకుర్తి నుండి హైదరాబాద్ వరకు 2023 హైదరాబాద్ వరకు స్వరాజ్య పాదయాత్ర 10,000 కిలోమీటర్లను విజయవంతం చేయడానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టనున్నటువంటి పాదయాత్రను విజయవంతం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి మైనారిటీ ప్రజలందరూ కూడా చైతన్యంతో అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ వేల్పూర్ మండలం నుంచి డిఎస్పీ ఆధ్వర్యంలో దళిత శక్తి ప్రోగ్రాం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 కోట్ల తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానిక అందరూ కూడా హక్కులకు దూరమై రాజ్యానికి అధికారానికి దూరమై ఏ హక్కు లేకుండా ఏ అధికారం వైపు పోనివ్వకుండా చేస్తున్నటువంటి తరుణంలో దళిత శక్తి ప్రోగ్రాం ఒకటే ఈ అధికారం వైపు కొనసాగుతుంది. కాబట్టి ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి చెప్పి కోరుతూ ఉన్నాము. అందరికీ మరోసారి జై భీమ్, జై భారత రాజ్యాంగం. మెండోర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని నైనారెడ్డి సత్య న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నైనారెడ్డి ఫ్రమ్ పిఎస్సి మెండోరా. Regarding Omicron virus, it is a new virus variant that is coming up now. It has come in most of the foreign countries like South Africa, and it is a high time that we all have to be precautious again. It all depends on our part how careful we are, because once it is affected, it is going to be very serious, and we don't know exactly what is going to happen, how serious it is, how it is going to be transmitted, and how far a vaccine will be effective. So it is always better to be more precautious and more careful, at least during this time, because third wave is again going to be మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి
Regarding vaccination, first dose vaccination we have covered 99% here, and second doses are also going on. We have sufficient vaccine in stock here with us, and it is requested to take 2 doses of the vaccine. There is no use in taking 1 dose, and 2 doses are compulsory required for boosting up your immunity. Regarding precautions, we need to social distancing, wearing of mask, and washing hands frequently, and avoiding crowded places is a must. So as you all know, prevention is better than cure. I request everyone to take the vaccination and complete your 2 doses. Our government has been providing immunization right from door to door, so that it's very convenient for all the public to take the vaccine. అందరికీ నమస్కారం. పిఎస్సి మండల స్టాఫ్ అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ గురించి దాని గురించి అంతగా డీటెయిల్స్ లేవు, కానీ ఇంతకుముందు ఉన్న డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ అనేది 7 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని సమాచారం. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్లో 30 మ్యూటేషన్స్ ఉన్నాయంట. స్పేస్ ప్రోటీన్స్తో 30 మ్యూటేషన్తో ఇది 7 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. వేరియంట్ అనేది చాలా అత్యంత వేగవంతంగా వ్యాపిస్తుందంట. అంటే ఒకరి నుంచి ఒకరు, అంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఖచ్చితంగా పాటించాలి, అండ్ శానిటైజర్, చేతులు మాటిమాటికి శుభ్రం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మాస్క్, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా 2 డోసులు కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు 99% ఫస్ట్ డోస్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఇంకా సెకండ్ డోస్ వేసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వేరియంట్ అనేది రావడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుందంట, మళ్ళీ తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయంట. కాబట్టి ఎవరికన్నా అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ప్రభావితం ఉంటుంది కాబట్టి ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది తొందరగా వ్యాపిస్తుందంట 7 రెట్లు. కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ మంచి ఫుడ్ తినాలి. ఒకవేళ మీకు ఇలా ఏమన్నా సిమ్టమ్స్ ముందు కంటే అలసట, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ వాడి హోమ్ క్వారంటైన్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలతో వ్యాక్సినే వేసుకున్నాం కదా అనేసి కేర్లెస్ చేయకుండా ఏమైతే సూచనలు, జాగ్రత్తలు చెప్తున్నా అవన్నీ పాటించాలి. కమ్మర్పల్లి మండలం చోట్పల్లి గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం లబ్ధిదారులకు 2,07,500 విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి తెరాస ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ LIC నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు RLE నవీన్, సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల యూత్ ఉపాధ్యక్షుడు రంజిత్, మహేష్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ఇతర TRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో వివిధ కారణాల చేత మరణించిన వారి కుటుంబాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వార్డు మెంబర్ లక్ష్మీ భర్త ఇటీవల మరణించడంతో, డాక్టర్ మల్లేష్ భార్య మరణించడంతో, రమేష్ తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పనికి కూడా కలసాలు పోసాడు పనిపోయి బంద్ అయిపోయినాం 100 రోజులు అయిందంటే ఇక కలసాలకి పోతుందో ఇంట్లోనే ఉన్నాము. జస్ట్ ఒక 50 minutes బిఫోర్ మాట్లాడి చేసి జస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాము. అంతే జస్ట్ 10:30 to 11 ఇన్ బిట్వీన్ టైం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిటైర్డ్ IAS అధికారి చిరంజీవులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేవాంగుల అభివృద్ధికి చిరంజీవులు కృషి చేశారని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే. వేల్పూర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రారంభ ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపించేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. యాసంగి ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారి రాజ్ కుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.